IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడీటీవీ. ఉండి నియోజకవర్గం నుంచి అనూహ్య విజయాన్ని సాధించినటువంటి రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో తన యొక్క ముద్ర నియోజకవర్గంలో పడే విధంగా రఘురామకృష్ణరాజు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఎన్నికల విజయం సాధించిన తర్వాత మంత్రి పదవి దక్కబోతున్నాడు రఘురామకృష్ణరాజు కంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే రావడం జరిగింది. కానీ రఘురామకృష్ణరాజుని ఏ మంత్రి శాఖ కూడా వరించలేదు. ఇక స్పీకర్ పదవి అయినా దక్కుతుందంటూ రఘురామకృష్ణరాజు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి విషయంలో రఘురామకృష్ణరాజును పక్కన పెట్టి అయ్యన్న పాత్రని ఎంపిక చేయడం జరిగింది. అలాగే కోరుకున్నటువంటి స్పీకర్ పదవి, మంత్రి పదవి దక్కకపోవడంతో రఘురామకృష్ణరాజు ఏమాత్రం కూడా నిరాశ చెందకోకుండా ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో తన యొక్క ముద్ర ఉండే విధంగా ఉండి నియోజకవర్గంలో ప్రజలు తనను గెలిపించారు కాబట్టి, ముగ్గురు హేమీల మధ్యన రఘురామకృష్ణరాజు విజయాన్ని సాధించారు కాబట్టి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా విరాళాలు సేకరించి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అభివృద్ధి పనులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం కనుక చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో తన పాత్ర ఉండే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి రఘురామకృష్ణరాజు నిన్నటి రోజున కొన్ని ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగానే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు కూడా పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసినటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలు అయితే రఘురామకృష్ణరాజు చేయడం జరిగింది. పెన్షన్ నగదును ఇచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక కరపత్రాన్ని లబ్ధిదారులకి రఘురామకృష్ణరాజు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కరపత్రాన్ని పంపిణీ చేసేటువంటి క్రమంలో ఆ యొక్క కరపత్రంలో ఎన్టీఆర్ ఫోటో లేకపోవడంతో రఘురామకృష్ణరాజు అధికారులకి అయితే అభ్యంతరాన్ని తెలపడం జరిగింది. ఎన్టీఆర్ ఫోటో ఎందుకు లేదు ఈ యొక్క కరపత్రంలో అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఫోటోనే, ఎన్టీఆర్ ఫోటో లేకోకుండా కరపత్రాల పంపిణీ జరుగుతున్నట్టు ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి సమాధానం చూసిన తర్వాత వచ్చే నెల నుంచి అయినా సరే ఇచ్చేటువంటి కరపత్రంలో చంద్రబాబు నాయుడు ఫోటో పాటు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫోటో ఉండాలి అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా నిన్నటి రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి కరపత్రంలో ఎక్కడా కూడా ఎన్టీఆర్ ఫోటో లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా లేదు. కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో మాత్రమే ఉండడం జరిగింది. ఈ విషయం గురించి నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. పెన్షన్ల పంపిణీకి ఆద్యుడైనటువంటి ఎన్టీఆర్ యొక్క ఫోటో ఎందుకు లేదు అంటూ కూడా అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు కూడా ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు లేదు అంటూ ప్రశ్నిస్తూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎరకాటంలో పెట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ ఫోటో అడిగినటువంటి రఘురామకృష్ణరాజు ఈ యొక్క వ్యాఖ్యలు తెలిసి చేశారా, తెలియకోకుండా చేశారా, కావాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే విధంగా చేశారా, లేదా తెలియక కేవలం ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఫోటో లేకపోవడంతో రఘురామకృష్ణరాజు ఈ విధంగా క్వశ్చన్ చేశారంటూ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే నెల నుంచి అయినా సరే ఆ యొక్క కరపత్రంలో ఎన్టీఆర్ ఫోటో ఉండాలి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ అధికారులు కూడా కొంత అయోమయానికి అయితే గురి కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఫోటోతో కరపత్రాల పంపిణీ జరుగుతూ ఉంటే కేవలం ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఫోటో ఉండాలి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఏం చేయాలంటూ ప్రభుత్వ అధికారులు కూడా కొంత ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అయితే నిన్న రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆలోచనలు అయితే పడవేసింది. అలాగే ఎన్టీఆర్ యొక్క అభిమానులు కూడా కొంత ఆలోచనలో పడవేసినట్లుగా తెలుస్తుంది.